న్యూస్. రాజమండ్రిలో దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దీపావళి పండుగను ప్రజలు చాలా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ఇక రాజమండ్రిలో చూసినట్లయితే ఈ ఆనందాలు కొదవే లేదు. అసలు ప్రజలు చిన్నారులు అందరూ కూడా పెద్దలందరూ కూడా మాతాబీలతో పాటు కాకరపోతులు అన్నింటినీ కూడా వెలిగించి చాలా ఆనందోత్సాహంగా ఈ దీపావళి వేడుకలను జరుపుకోవడం జరుగుతున్నది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా సెలబ్రేషన్స్ చాలా బాగున్నాయని చెప్పడం జరుగుతున్నది. అయితే గతంలో కంటే ఈ ఏడాది దీపావళి బాణాసంచా అమ్మకాలు 25% వరకు పెరగడం కూడా జరిగింది. అలాగే ఈ ఏడాది 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు కూడా వ్యాపారం జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇంటిల్లపాది కూడా చాలా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. మనం ఇక్కడ స్థానికులు ఉన్నారు, వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. ఎలా చేస్తారు ఈ దీపావళి సంబరాలను ఎలా జరుపుకుంటారు? చాలా బాగా జరుపుకుంటాం అండి. ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ అందరూ కలిసి జరుపుకుంటాము. బాగా జరుపుకుంటున్నాం. చాలా అసలు నైట్ అన్న ఫీలింగే రావట్లేదు. చాలా లైటింగ్ ఉంది. దివాళీ ఇలా బాగా జరుపుకుంటున్నాము. అందరూ కలిసి జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. సంవత్సరం రేట్లు ఎలాగున్నా శ్రద్ధగా దీపావళి జరుపుకుంటాం. హ్యాపీ దీపావళి. రేట్లు ఎలాగున్నాయండి? గతం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, అందుబాటులోనే ఉన్నాయి. ఇంకా ఎలా జరుపుకుంటారమ్మా చెప్పమ్మా? చాలా హ్యాపీగా జరుపుకుంటాం. దివాళీ అంటే చిచ్చుబుట్లు మతాబులు అన్నీ కాల్చుకుంటాం. దివాళీ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా. హ్యాపీ దివాళీ టు ఆల్. హ్యాపీ దివాళీ టు ఆల్. చెప్పండి ఎలా జరుపుకుంటారు? బాగానే జరుపుకుంటున్నామండి. గతం కంటే ఈ సంవత్సరం చాలా ఆనందోత్సవంగా ఈ దీపావళి వేడుకలన్నింటినీ కూడా జరుపుకుంటున్నారు. ఈ చూసినట్లయితే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కేరింతలు కొట్టడం జరుగుతున్నది. ఇప్పుడు కూడా నవంబర్ నెలలో దీపావళి పండుగ వచ్చేది. అయితే ఈసారి అక్టోబర్లోనే ఈ దీపావళి పండుగ రావడం జరిగింది. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు కూడా కొద్దిగా ఇబ్బందులకరమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా ఈ అయితే ఇక్కడ మటుకు చూసినట్లయితే చాలా ఆనందోత్సాహంగా అందరూ కూడా కేరింతలు కొడుతూ ఇక్కడ అలా ఆనందోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. చాలా బాగా జరుపుకున్నామండి. దీపావళి అంటే అంత స్పెషల్. ఇంత దీపాలతో ఇంకా రంగురంగుల మతాబులతో అన్నిటినీ చేసుకుని చాలా హ్యాపీగా జరుపుకున్నాండి. హ్యాపీ దీపావళి. రకరకాల పిండి వంటలతో లక్ష్మీదేవిని పూజించండి. తర్వాత ఇగో రకరకాల టపాసులతోటి రాత్రి 12 గంటలకల్లా దద్దలక్ష్మిని తోలేసి ఆ లక్ష్మిని ఆహ్వానించి పండగ చేసుకుంటారన్న. ఇలా పండగ చేసుకోవడం వల్ల ఏంటంటే సంవత్సరం అంతా వెలుగుల పండుగ నిండుతుంది అని అందరూ ఆశిస్తూ ఉంటారు. హ్యాపీ దివాళీ. వీళ్ళందరూ కూడా వెలుగుల పండుగ కనుక అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో అందరం కూడా చాలా ఆనందోత్సవంతో ఈ పండుగను జరుపుకుంటున్నామని చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ సందడి మట్టికి రాజమండ్రిలో మట్టికి దీపావళి సందడి చాలా ఆనందోత్సవంగా జరుగుతుందని